హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కోపిస్ట్ బాస్ మొగుడైతే ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ విక్రమ్ కారు గాల్లో వేగంతో దూసుకెళ్తుంది. స్పీడోమీటర్ ముళ్ళు 160 దాటింది. కారు ఇంజన్ గర్జిస్తుంది. విక్రమ్ స్టీరింగ్ మీద గట్టిగా పట్టు బిగించాడు. అతని కళ్ళు అద్దం మీద, రోడ్డు మీద మారుతూ ఉన్నాయి. వెనుక 3 భారీ లారీలు మృత్యువులా వెంబడిస్తున్నాయి. అవి మామూలు లారీలు కాదు, బరువుతో నిండిన టిప్పర్లు. ఒక్కసారి గుద్దితే కారు నుజ్జునుజ్జవటం ఖాయం. పక్క సీట్లో కూర్చున్న అమూల్య చేతిలో పెన్ డ్రైవ్ని గట్టిగా పట్టుకుంది. ఆ చిన్న చిప్లో కృష్ణగిరి రైతుల భవిష్యత్తు, దేశం ముందు నిజం దాగి ఉన్నాయి. విక్రమ్ వాళ్ళు దగ్గర అవుతున్నారు. అమూల్య అద్దంలో చూసి అరిచింది. భయపడక అమూల్య, సీటు బెల్ట్ గట్టిగా ఉందలే చూసుకో, ఇప్పుడు ఒక టర్న్ తీసుకోబోతున్నాను. విక్రమ్ పళ్ళు కొరుకుతూ చెప్పాడు. వెనుక ఉన్న లారీ డ్రైవర్కి మంత్రి రంగనాథ్ నుండి ఫోన్ వచ్చింది. ఏం చేస్తున్నారా, ఇంకా వాళ్ళు బతికి ఉన్నారా? ఎగ్జిట్ రాకముందే తొక్కేయండి, యాక్సిడెంట్ అని రికార్డు రాస్తాను. సరే సార్, ఇప్పుడే లేపేస్తాం. లారీ వేగం పెరిగింది. అది విక్రమ్ కారు బంపర్ని బలంగా ఢీకొట్టింది. డామ్! కారు కుదుపుకు లోనైంది. టైర్లు రోడ్డు మీద జారుతూ కీచుమన్నాయి. అమూల్య గుండె ఆగిపోయినట్లయింది. విక్రమ్ చాకచక్యంగా స్టీరింగ్ తిప్పి కార్ని కంట్రోల్ చేశాడు. వీళ్ళు వదిలేలా లేరు, నేను రిస్క్ తీసుకోవాలి. ముందు గచ్చబోలి ఎగ్జిట్ వస్తుంది. విక్రమ్ సడన్గా బ్రేక్ వేసి కార్ని లెఫ్ట్కి తిప్పాడు. వెనుక వేగంగా వస్తున్న లారీ సడన్ బ్రేక్ వేయలేకపోయింది. అది నేరుగా వెళ్ళి డివైడర్ని గుద్దుకొని బోల్తపడింది. నిప్పురవ్వలు ఎగిరాయి. మిగిలిన 2 లారీలు విక్రమ్ని ఫాలో అయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్ర నివాసం అది. అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉంది. విక్రమ్ కారు ఆ వీధిలోకి ప్రవేశించింది. కారు వెనుక భాగం నుజ్జునుజ్జయింది. టైర్ ఒకటి పంక్చర్ అయి రిమ్ మీద నడుస్తుంది. స్పార్క్స్ వస్తున్నాయి. వెనుక లారీలు ఇంకా వస్తున్నాయి. విక్రమ్ గేట్ వైపు కారు పోనించాడు. సెక్యూరిటీ గార్డ్స్ అడ్డు వచ్చారు. ఆగండి ఆగండి, విక్రమ్ కారు ఆపాడు. కిటికీ దించాడు. నీ విక్రమాయత్తని, నా ప్రాణానికి ముప్పు ఉంది. చీఫ్ జస్టిస్ గారిని కలవాలి, అర్జెంటు. గార్డ్స్కి ఏం చాలా అర్థం కాలేదు. అంతలో వెనక లారీలు ఆ వీధిలోకి వచ్చాయి. అవి ఆగేలా లేవు. విక్రమ్ కార్ని గేట్ని కలిపి గుద్దేయడానికి వస్తున్నాయి. విక్రమ్ పరిస్థితిని గమనించాడు. అమూల్య, దిగు, పరిగెత్తు. ఇద్దరు కారులోంచి దిగి గేట్ లోపలికి పరిగెత్తారు. లారీ డ్రైవర్లు ఈ చూసి బ్రేక్ వేశారు. జడ్జి గారి ఇంటి గేట్ని గుద్దితే పెద్ద కేసు అవుతుందని వాళ్లకు భయం వేసింది. వాళ్ళు లారీలు వెనక్కి తిప్పి పారిపోయారు. విక్రమ్, అమూల్య ఆయాసపడుతూ పోర్టికోలో పడిపోయారు. శబ్దానికి జస్టిస్ రామచంద్రన్ బయటకు వచ్చారు. ఏంటిది, ఎవరు మీరు? అర్ధరాత్రి వేళ ఈ గొడవ ఏంటి? ఆయన గంభీరంగా అడిగాడు. విక్రమ్ లేచి నిలబడ్డాడు. అతని నుదుటి నుండి రక్తం కారుతుంది. సా, నేను విక్రమాదిత్య. ఈమె నా భార్య అమూల్య. మమ్మల్ని చంపడానికి మంత్రి రంగనాథ్ మనుషులు తరుముతున్నారు. కానీ మా ప్రాణాల కంటే దేశ రక్షణ ముఖ్యం. ఇదిగోండి సాక్ష్యం. విక్రమ్ ఆ పెన్ డ్రైవ్ని జడ్జి గారి చేతిలో పెట్టాడు. కృష్ణగిరిలో యురేనియం లేదు సార్, అది అబద్ధం. అక్కడ 1000 కోట్ల విలువైన గ్రానైట్ ఉంది. దాన్ని కొల్లగొట్టడానికి మంత్రి గారి ప్రభుత్వాన్ని, కోర్టుని తప్పుదారి పట్టించారు. ఇందులో జియాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ వాంగ్మూలం ఉంది. జస్టిస్ రామచంద్రన్ ఆ పెన్ డ్రైవ్ని, విక్రమ్ని, అమూల్యని చూశాడు. విక్రమాదిత్య అంటే ఎవరు ఆయనకు తెలుసు. అంత పెద్ద పారిశ్రామికవేత్త ఇలా రక్తం మోడుతూ వచ్చాడంటే విషయం సీరియస్ అని గ్రహించారు. లోపలికి రండి అని ఆయన ఆహ్వానించారు. జస్టిస్ రామచంద్రన్ తన ల్యాప్టాప్లో ఆ వీడియో ప్లే చేశాడు. డాక్టర్ ఆనంద్ మాటలు, ల్యాబ్ రిపోర్ట్స్, రంగనాథ్ వాయిస్ రికార్డింగ్స్ అన్ని సుష్టంగా ఉన్నాయి. జడ్జి గారి ముఖం కోపంతో ఎర్రబడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంత ఘోరమా? రైతుల భూమిని లాక్కోడానికి దేశ భద్రత అనే పదాన్ని వాడుకుంటారా? ఇది రాజద్రోహం. ఆయన వెంటనే ల్యాండ్లైన్ తీసుకున్నాడు. కనెక్ట్ మీ టు డీజీపీ అండ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఇమ్మీడియట్లీ. అర్ధరాత్రి 1 గంటకు రాష్ట్ర యంత్రాంగం ఉలిక్కిపడింది. రేపు ఉదయం కోర్టు తెరిచేసరికి మంత్రి రంగనాథ్ అరెస్ట్ అవ్వాలి. ఆ డాక్టర్ ఆనంద్ని సురక్షితంగా విడిపించాలి. ఇది నా ఆర్డర్.
అని జస్టిస్ రామచంద్రన్ ఆదేశించారు. విక్రమ్ అమూల్యల వైపు తిరిగి, మీరు సేఫ్, ఈ రాత్రికి ఇక్కడే గెస్ట్ హౌస్లో ఉండండి, మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది అని భరోసా ఇచ్చారు. అమూల్య చేతులు జోడించి నమస్కరించింది. థ్యాంక్ యూ సార్, న్యాయం బతికే ఉందని నిరూపించారు. టీవీ స్క్రీన్లన్నీ ఒకే వార్తతో మారుమోగుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం, మైనింగ్ కుంభకోణం బట్టబయలు, మంత్రి రంగనాథ్ అరెస్టు, కృష్ణగిరిలో యురేనియం లేదని తేల్చిన హైకోర్టు, విక్రమాదిత్య సాహసం బయటపడ్డ నిజాలు. పోలీసులు మంత్రి రంగనాథ్ ఇంటిని చుట్టుముట్టారు. నిద్ర లేవకముందే ఆయన్ని అరెస్ట్ చేశారు. డేవిడ్ ఎయిర్పోర్ట్లో పారిపోతుండగా సిబిఐ పట్టుకుంది. వారి విచారణలో డాక్టర్ ఆనంద్ ఆచూకు తెలిసింది. పోలీసులు ఆనంద్ని బంధించిన ఫామ్ హౌస్ మీద దాడి చేసి ఆయన్ని సురక్షితంగా కాపాడారు. కృష్ణగిరి గ్రామంలో పండగ వాతావరణం. రైతులు స్వీట్లు పంచుకుంటున్నారు. మా భూమి మాకు దక్కింది, అంజలి టీచర్ విక్రమ్ బాబు గెలిచారు అని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఆ భూమి స్వాధీన ప్రక్రియను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. విక్రమ్ అమూల్య ఆఫీస్కి వచ్చారు. ఈసారి పూల వర్షంతో స్వాగతం లభించింది. విక్రమ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ విజన్ నాది కాదు, ఇది ధర్మం గెలుపు. మా మామగారు రఘునందన్ వర్మ గారి ఆశయం త్వరలో నెరవేరుతుంది. కృష్ణగిరిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం రేపే మొదలవుతుంది అని ప్రకటించాడు. అక్కడే ఒక మూల నిలబడి ఇదంతా చూస్తున్న జగదీష్ చంద్ర, అతనికి అర్థమైంది విక్రమ్తో పెట్టుకుంటే నాశనం తప్పదని. అతను విక్రమ్ దగ్గరకు వచ్చి తలదించుకున్నాడు. విక్రమ్, నన్ను క్షమించు, దురాశతో తప్పు చేశాను, ఇకపై నీ దారికి రాను. విక్రమ్ అమూల్య వైపు చూశాడు. అమూల్య తల ఊపింది. సరే జేసి, కానీ ఇంకోసారి ఇలాంటి బుద్ధులు చూపిస్తే నీ కంపెనీని కొనేసి నిన్ను గేట్ కీపర్ని చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. ప్రధాన శత్రువులందరూ పతనమయ్యారు. రంగనాథ్ జైల్లో ఉన్నాడు. భైరవ్ చనిపోయాడు. జగదీష్ లొంగిపోయాడు. ఇక మిగిలింది ఒక్కరే, గాయత్రీదేవి. ఆ పెద్ద బంగ్లాలో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. పనివాళ్ళు కూడా భయంతో పారిపోయారు. గాయత్రీదేవి హాల్లో ఒంటరిగా కూర్చుని ఉంది. టీవీలో తన కొడుకు విజయాన్ని, తన పతనాన్ని చూస్తుంది. రంగనాథ్ అరెస్ట్ అయ్యాయని తెలియగానే ఆమెకు అర్థమైంది. తన చుట్టూ ఉన్న రక్షణ కవచాలన్నీ రాలిపోయాయని. ఇప్పుడు ఆమె ఒంటరి, ఓడిపోయిన రాణి. గేట్ తెరుచుకుంది. విక్రమ్ కారు వచ్చింది. విక్రమ్, అమూల్య లోపలికి వచ్చారు. గాయత్రీదేవి వారిని చూసి లేవలేదు, అలాగే కూర్చుని ఉంది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళల్లో కోపం లేదు, జాలి ఉంది. చూసావమ్మా, అధికారం, డబ్బు, పగ ఇవేవి చివరికి మిగలవు. మిగిలేది మనుషులు మాత్రమే. నువ్వందరినీ పోగొట్టుకున్నావు. గాయత్రీదేవి నవ్వింది, ఓ పిచ్చి నవ్వు. నేను పోగొట్టుకున్నానా? లేదు విక్రమ్, నేనెప్పుడూ ఓడిపోను. నా ఓటమిని కూడా నేను ఒప్పుకోను. ఆమె అమూల్య వైపు చూసింది. ఆ చూపులో ఇంకా ద్వేషం రగులుతుంది. నువ్వు గెలిచావని సంబరపడుతున్నావు అమూల్య. నా కొడుకుని లాక్కున్నావు, నా ఆస్తిని లాక్కున్నావు, నా పరువు తీశావు. కానీ ఒక తల్లి ఉసురు తగిలితే ఆ కుటుంబం నిలబడదు. అమూల్య ముందుకు వచ్చింది. తల్లి ఉసురు తగలదు మేడం, ఎందుకంటే మీరు తల్లి స్థానాన్ని ఎప్పుడో కోల్పోయారు. కన్న కొడుకుని చంపడానికి కిల్లర్ని పంపిన రోజునే ఆ బంధం తెగిపోయింది. విక్రమ్ మిమ్మల్ని ఇంకా అమ్మ అని పిలుస్తున్నాడంటే అదాయన సంస్కారం, మీ గొప్పతనం కాదు. గాయత్రీదేవికి ఆ మాటలు బాకుల్లో గుచ్చుకున్నాయి. నాకు నీతులు చెప్పకు, బయటకు పోండి, ఇది నా ఇల్లు. విక్రమ్ ఒక ఫైల్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఇది నీ ఇల్లు కాదమ్మా, ఈ ఇల్లు కూడా కంపెనీ పేరు మీదే ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం ప్రకారం కంపెనీకి నష్టం కలిగించినందుకు నిన్ను ఈ ఇల్లు ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారు. గాయత్రీదేవి షాక్ అయింది. ఏంటి, నన్ను గెంటేస్తారా? నా ఇంట్లోంచి నన్ను గెంటేస్తారా? అవును, రేపు ఉదయంలోపు ఖాళీ చేయాలి, లేదంటే పోలీసులు వచ్చి ఖాళీ చేయిస్తారు. విక్రమ్ గొంతులో వణుకు. సొంత తల్లికి ఇలా చెప్పాల్సి రావటం దురదృష్టం, కానీ ఆమె చేసిన పాపాలకు ఈ చిన్న శిక్ష. విక్రమ్ ప్లీజ్, గాయత్రీదేవి మొదటిసారి బ్రతిమలాడింది. నాకు వెళ్ళడానికి చోట్లేదు. జగదీష్ ఫోన్ ఎత్తడం లేదు. నా అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయి. నీకు చోటు ఉందమ్మా, విక్రమ్ చెప్పాడు. ఎక్కడ? ఓల్డేజ్ హోమ్.
నీ పేరు మీద ఒక రూమ్ బుక్ చేశాను. అక్కడ నీకు కావలసినవన్నీ ఉంటాయి, కానీ అధికారం ఉండదు, కుట్రలు ఉండవు. ప్రశాంతంగా నీ తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. గాయత్రీదేవికి ఆ మాట వినగానే గుండె పగిలింది. ఒకప్పుడు మహారాణ్లా బతికిన తను అనాథల ఓల్డేజ్ హోంలో ఉండాలా? చీ, ఎంత మాట అన్నావురా! నీ చేతిలో రొట్టె ముక్కలు తినడం కంటే చావటం మేలు మరిచింది. ఆమె వేగంగా తన గదిలోకి పరిగెత్తింది. తలుపు గడియ వేసుకుంది. విక్రమ్ కంగారు పడ్డాడు. అమ్మా, తలుపు తీ! అమూల్య కూడా పరిగెత్తింది. మేడం ఆగండి! లోపల నుండి అద్దాలు పగిలిన శబ్దం. విక్రమ్ తలుపులను బలంగా తోశాడు. బద్దలు కొట్టాడు. లోపల గాయత్రీదేవి నేల మీద పడి ఉంది. ఆమె చేతిలో ఒక విషం బాటిల్. నోటి నుండి నురగ వస్తుంది. అమ్మా! విక్రమ్ పరుగున వెళ్ళి ఆమెను ఒళ్ళోకి తీసుకున్నాడు. గాయత్రీదేవి కళ్ళు తేలేసింది. విక్రమ్, నేను ఓడిపోకూడదు, అందుకే ఆ మాటలు తలబడుతున్నాయి. పిచ్చిదానా, ఎందుకు చేశావు? విక్రమ్ ఏడుస్తున్నాడు. ఆమె చెయ్యి అమూల్య వైపు చూపించింది. నన్ను రక్షించు అని చెప్పాలనుకుందేమో, లేక చెప్పించాలనుకుందేమో. మాట పూర్తి కాకుండానే ఆమె తల పక్కకు వాలిపోయింది. గాయత్రీదేవి మరణించింది. అహంకారం, అధికారం, ఆస్తి ఏవి ఆమెను కాపాడలేకపోయాయి. తన పంతమే తన ప్రాణం తీసింది. విక్రమ్ తల్లి శవం మీద పడి రోధించాడు. అమూల్య అతను ఓదార్చింది. ఆమెకు శాంతి దొరికింది. విక్రమ్ బతికుంటే ఆ పగతో ఆమె నిత్యం నరకం అనుభవించేది. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోయింది. గాయత్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. విక్రమ్ చితికి నిప్పంటించాడు. అతను మౌనంగా ఉన్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్ళు ఇంకిపోయాయి. శత్రువు చనిపోయాడు, కానీ ఆ శత్రువు తన తల్లే కావడం విషాదం. అమూల్య అతని పక్కన నిలబడింది. అతని చేతిని గట్టిగా పట్టుకుంది. నేను ఉన్నాను విక్రమ్, ఇకపై మీ జీవితంలో చీకటి ఉండదు. మనం వెలుగు వైపు నడుద్దాం. ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్ద సముద్రంలా ఉంది. గాయత్రీదేవి అంత్యక్రియలు పూర్తయి 10 రోజులు గడిచాయి. ఇంటి నిండా బంధువులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు వచ్చి వెళ్తున్నారు. కానీ విక్రమాదిత్య మాత్రం ఎవరితోనూ మాట్లాడడం లేదు. అతను తన గదిలో కిటికీ పక్కన కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు. అతని మనసులో ఒకటే సంఘర్షణ. ఆమె నా తల్లి, నన్ను కన్నది, కాన్నని చంపాలని చూసింది. నా భార్యని హింసించింది. చివరికి తన అహంకారంతో తనే చనిపోయింది. నేను గెలిచానా లేక ఓడిపోయానా? ఓ కొడుగ్గా నేను ఆమెను మార్చలేకపోయాను. ఆమె చావుకు పరోక్షంగా నేనే కారణమా? ఈ ప్రశ్నలు అతన్ని రంపంలా కోస్తున్నాయి. గెలుపు రుచి ఇంత చేదుగా ఉంటుందని అతనికి ఇప్పుడే తెలిసింది. తలుపు తీసుకుని అమూల్య లోపలికి వచ్చింది. ఆమె చేతిలో కాఫీ కప్పు ఉంది. ఆమె ఇప్పుడు ఆ ఇంటికి పూర్తి యజమానురాలు. కానీ ఆమెలో అహంకారం లేదు, బాధ్యత ఉంది. విక్రమ్ కాఫీ అంది మెల్లగా. విక్రమ్ తల తిప్పలేదు. అమూల్య కప్పును టేబుల్ మీద పెట్టి అతని పక్కన కూర్చుంది. ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటారు విక్రమ్? జరిగిన దాన్ని మనం మార్చలేం. ఆమె కోరుకున్న దారినే ఆమె ఎంచుకుంది. విక్రమ్ అమూల్య వైపు చూశాడు. అతని కళ్ళు గుంటలు పడి ఉన్నాయి. అమూల్య ఆమె చనిపోయే ముందు నా వైపు చేయి చాచింది. ఏదో చెప్పాలనుకుంది. క్షమించు అని చెప్పాలనుకుందా, లేక శపిస్తున్నాను అని చెప్పాలనుకుందా? ఆ సందేహం నన్ను నిద్రపోనివ్వటం లేదు. అమూల్య అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె చివరి చూపులో నేను పశ్చాత్తాపాన్ని చూశాను విక్రమ్. అధికారం, డబ్బు మనిషిని రాక్షసుడిగా మారుస్తాయి. కానీ మృత్యు దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనిషి మళ్ళీ పసిపాపలా మారతాడు. ఆమె మనశ్శాంతి కోసం వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు బాధపడితే ఆమె ఆత్మకు శాంతి కలగదు. పైగా మనకు చాలా పనులు ఉన్నాయి. ఏ పనులు? మర్చిపోయారా? కృష్ణగిరిలో హాస్పిటల్ కడతామని మాటిచ్చాం. రైతులు మన కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ శంకుస్థాపన ఆగిపోయింది, దాన్ని పూర్తి చేయాలి. నాన్న ఆశయాన్ని నెరవేర్చాలి. విక్రమ్కి ఆ మాటలు గుర్తొచ్చాయి. కృష్ణగిరి తన ప్రేమను గెలిపించిన ఊరు. నిజమే, ఇక్కడి 4 గోళ్ల మధ్య ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది. పద, కృష్ణగిరి వెళ్దాం, అక్కడే నాకు ప్రశాంతి దొరుకుతుంది. విక్రమ్, అమూల్య తిరిగి ఆ ఊరికొచ్చారు. ఈసారి వాళ్ళు హెలికాప్టర్లో రాలేదు, కారులో రాలేదు,
సాధారణ బస్సులో వచ్చారు. ఊరి జనం వారిని చూడగానే హారతులతో స్వాగతం పలికారు. మా విక్రమ్ బాబు వచ్చాడు, అంజల్ టీచర్ వచ్చింది. విక్రమ్ ఆశ్రమంలో అడుగుపెట్టాడు. ఆ మట్టి వాసన, ఆ పచ్చని పొలాలు అతని మనసులోని భారాన్నంతా లాగేస్తున్నాయి. అక్కడ మళ్ళీ పని మొదలైంది. కంపెనీ సిఎస్ఆర్ ఫ్రెండ్స్తో పాటు విక్రమ్ తన సొంత డబ్బుని కూడా హాస్పిటల్ నిర్మాణాన్ని కేటాయించాడు. జేసీబీలు పనిచేస్తున్నాయి, పిల్లర్స్ లేస్తున్నాయి. విక్రమ్ స్వయంగా దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నాడు. తలకి హెల్మెట్ పెట్టుకొని సిమెంట్ బస్తాలు మోస్తున్నాడు. అది చూసి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. సార్ మీరెందుకు? మేమున్నాం కదా, వద్దు, ఇది నా ప్రాయశ్చిత్తం. ఈ మట్టిలో నా చెమట కలిస్తేనే నాకు తృప్తి అని విక్రమ్ బదిలిచ్చాడు. అమూల్య స్కూల్ని మళ్ళీ డెవలప్ చేస్తుంది. కొత్త కంప్యూటర్లు, లైబ్రరీ ఏర్పాట్లు చేస్తుంది. ఆమె సాయంత్రం వేళల్లో విక్రమ్కి భోజనం తీసుకుని సైట్కి వెళ్ళేది. అక్కడ ఇద్దరు కలిసి నక్షత్రాల కింద భోజనం చేసేవారు. ఆ జీవితం చాలా సాధారణంగా ఉన్నా అందులో ఉన్న ఆనందం కోట్లు పెట్టిన దొరకదని విక్రమ్కి అర్థమైంది. ధర్మరావు గారు వచ్చారు. ఆయన చేతిలో ఒక పాత ట్రంక్ పెట్టె ఉంది. విక్రమ్, ఇది మీ నాన్న ఆదిత్య భూపతి గారికి సంబంధించిన పెట్టె. ఇది నా దగ్గర ఇన్నాళ్ళు భద్రంగా ఉంది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. మా నాందా మీ దగ్గర ఎలా ఉంది? మేము చిన్నప్పుడు స్నేహితులం. ఆయన చనిపోయే ముందు కొన్ని ముఖ్యమైన పత్రాలు, వస్తువులు ఇందులో పెట్టి నాకు ఇచ్చారు. ఎప్పటికైనా నా కొడుకు మనిషిగా మారినప్పుడు ఇది ఇవ్వండి అని చెప్పారు. ఇన్నాళ్ళు నువ్వు వ్యాపారవేత్తగా ఉన్నావు, ఇప్పుడు మనిషిగా మారావు, అందుకే తెచ్చాను. విక్రమ్ వణుకుతున్న చేతులతో ఆ పెట్టెను తెరిచాడు. అందులో కొన్ని పాత ఫోటోలు, ఒక డైరీ, ఒక చిన్న పట్టుచీర ఉన్నాయి. ఆ పట్టుచీర గాయత్రీదేవిది. అది ఆమె పెళ్లి చీర. దాని పక్కన ఒక ఉత్తరం ఉంది. నా ప్రియమైన గాయత్రికి అని రాసి ఉంది. విక్రమ్ ఆ ఉత్తరం చదివాడు. గాయత్రి, నీ డబ్బు మీద, అధికారం మీద ఉన్న ఆశ మన బంధాన్ని చంపేస్తుంది. నువ్వు నన్ను ప్రేమించావు, కానీ నా ఆస్తిని ఎక్కువగా ప్రేమించావు. అందుకే నేను నిన్ను దూరం పెడుతున్నాను అని నువ్వు అనుకున్నావు. కానీ నిజం అది కాదు. నా క్యాన్సర్ అని తెలిసింది. నేను కొద్ది రోజులు బతుకుతాను. ఈ విషయం నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే నిన్ను ద్వేషిస్తున్నట్టు నటించి నిన్ను స్ట్రాంగ్గా మార్చాలనుకున్నాను. నువ్వు ఈ సామ్రాజ్యాన్ని ఒంటరిగా నడిపించాలి, విక్రమ్ని ప్రయోజకుని చేయాలి. ఈ బాత నీదే. ఐ లవ్ యూ, ఇట్లో ఆదిత్య. విక్రమ్ ఆ ఉత్తరం చదివి బోర్న ఏడ్చాడు. అమ్మ నాన్న మీ మధ్య ఎంత అపార్థం. నాన్న అమ్మని ద్వేషించలేదు, కాపాడాలనుకున్నారు. అమ్మ ఆ విషయం తెలియక నాన్న తన్ని వదిలేస్తాడని పగ పెంచుకుంది. ఆ పగే ఆమెను రాక్షసిగా మార్చింది. అయ్యో, ఈ నిజం అమ్మ బతుకున్నప్పుడు తెలిసి ఉంటే ఎంత బాగుండేది. అమూల్య ఆ ఉత్తరం తీసుకుంది. విక్రమ్, విధిరాతను మనం మార్చలేం, కానీ ఒకటి నిజం, మీ అమ్మగారు చెడ్డవారు కాదు, పరిస్థితుల ప్రభావంతో మారిన బాధితురాలు. ఈ నిజం తెలిసాకనైనా ఆమె మీద మీకున్న కోపం పోవాలి. విక్రమ్ కళ్ళు తుడుచుకున్నాడు. అవును అమూల్య, ఇప్పుడు నా గుండె బరువు తగ్గింది. అమ్మ నేను క్షమించాను, నాన్నని అర్థం చేసుకున్నాను. ఆ రోజు రాత్రి విక్రమ్ చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు. కొన్ని నెలల తర్వాత హాస్పిటల్ నిర్మాణం పూర్తయింది. రఘునందన్ అండ్ గాయత్రి మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పేరు పెట్టారు. ఓపెనింగ్ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు. కానీ రిబ్బన్ కట్ చేసింది సీఎం కాదు, ఆ ఊర్లో బెలూన్లు అమ్ముకునే ఒక చిన్న పాప. అందరూ చప్పట్లు కొట్టారు. విక్రమ్ మైక్ తీసుకున్నాడు. ఈ రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. నేను ఒకప్పుడు లాభాల కోసం పరిగెత్తాను, ఇప్పుడు విలువల కోసం నిలబడ్డాను. ఈ హాస్పిటల్లో పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. దీనికి నిర్వహణ బాధ్యత మొత్తం నా భార్య అమూల్య చూసుకుంటుంది. అమూల్య మైక్ తీసుకుంది. ఇది నా ఒక్కదాని విషయం కాదు, ఇది మనందరి విషయం, ముఖ్యంగా మా రైతుల విషయం. ఈ నేల మాకు అన్నం పెట్టింది, ఇప్పుడు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. సభ అయిపోయాక విక్రమ్, అమూల్య ఆశ్రమం వెనక ఉన్న మామిడి తోటలో నడుస్తున్నారు. అమూల్య, ఇప్పుడు చెప్పు, మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇక్కడే ఉందామా, హైదరాబాద్ వెళ్దామా? అమూల్య సిగ్గుపడుతూ తలదించుకుంది. మనం ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు విక్రమ్, మనతో పాటు ఇంకో అతిథి కూడా వస్తున్నారు. విక్రమ్కి అర్థం కాలేదు.
అతిథి ఎవరు? రిషి వస్తున్నాడా? అమూల్య నవ్వి అతని చేతిని తీసుకుని తన పొట్ట మీద పెట్టుకుంది. రిషి కాదు, మన వారసుడు లేదా వారసురాలు. విక్రమ్ ఒక క్షణం స్టన్ అయ్యాడు. నిజమా? అమూల్య, నిజమా? అవును, డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. విక్రమ్ ఆనందంతో ఆమెను ఎత్తుకుని గిరగిర తిప్పాడు. నేను తండ్రిని కాబోతున్నాను. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అమూల్య. మన జీవితంలోకి వెలుగు రాబోతుంది. ఈ బిడ్డకు మనం ఏ కష్టం తెలియకుండా పెంచుదాం. ప్రేమను మాత్రమే ఇద్దాం. అమూల్య నవ్వింది. అవును విక్రమ్, ఈ బిడ్డ మన గెలుపుకు నిదర్శనం. జగదీష్ చంద్ర పరిస్థితి తారుమారైంది. విక్రమ్ ఇచ్చిన షరతులతో కూడిన కాంట్రాక్ట్ వల్ల అతను మైనింగ్ చేయలేకపోయాడు. రైతులు అడ్డుపడ్డారు. పర్యావరణ అనుమతులు రాలేదు. అప్పులు పెరిగిపోయాయి. అతని కంపెనీ దివాలు తీసింది. విక్రమ్ అతన్ని పిలిచాడు. జగదీష్ తలదించుకొని నిలబడ్డాడు. నేను ఓడిపోయాను విక్రమ్, నన్ను జైలుకు పంపిస్తావా? విక్రమ్ తన చైర్లో కూర్చుని ఉన్నాడు. నేను పగ తీర్చుకునే రకాన్ని కాదు చేసి, అది పాత విక్రమ్. కొత్త విక్రమ్ ఆదిత్య శత్రువుని కూడా మిత్రుడిగా మార్చుకుంటాడు. నీ కంపెనీని నేను టేక్ ఓవర్ చేస్తున్నాను, కానీ నిన్ను రోడ్డున పడేయను. నీకొక బాధ్యత ఇస్తున్నాను. ఏంటి? కృష్ణగిరిలో మా హాస్పిటల్కి సంబంధించిన లాజిస్టిక్స్ను చూసుకోవాలి. నిజాయితీగా పనిచేస్తే నీ అప్పులు తీరుస్తాను. మళ్ళీ మోసం చేస్తే ఈసారి నీకు భూమి చోటు ఉండదు. జగదీష్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నీ గొప్పతనం నాకు ఇప్పుడే అర్థమైంది విక్రమ్. నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. శత్రువు కూడా దాసోహమయ్యాడు. విక్రమ్ తన మంచితనంతో అందరిని గెలిచాడు. హాస్పిటల్ అద్భుతంగా నడుస్తుంది. అమూల్య ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకి ఆదిత్య అని పేరు పెట్టారు. బారసాల రోజున ఊరంతా వచ్చింది. విక్రమ్ ఆ బాబుని ఎత్తుకొని అమూల్య పక్కన కూర్చున్నాడు. ధర్మరావు గారు, చక్రవర్తి గారు ఆశీర్వదించారు. విక్రమ్ ఆ బాబుని చూస్తూ అన్నాడు, వీడు మనలా కష్టాలు పడకూడదు అమూల్య. వీడికి మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మంచి వ్యక్తిత్వాన్ని ఇవ్వాలి. అమూల్య నవ్వింది. తప్పకుండా. వీడు మీలాంటి మొండివాడు కాకూడదు, నాలాంటి అమాయకుడు కాకూడదు. వీడు ధైర్యవంతుడు కావాలి. ఆ సాయంత్రం విక్రమ్, అమూల్య తన ఇంటి వరండాలకు కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. వారి ఒళ్ళో చిన్నారి ఆయత నిద్రపోతున్నాడు. విక్రమ్, మన ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుందా? అమూల్య అడిగింది. ఆగదు అమూల్య, ఇది కేవలం ఒక అధ్యాయం ముగింపు. మన ముందు ఇంకా ఎంతో జీవితం ఉంది. ఎన్నో సవాళ్లు వస్తాయి. కానీ మనం కలిసే ఉంటే వేటినైనా ఎదుర్కోవచ్చు. గాలిలో ఎంగనూరు చేనేత చీరల రేపరేపలు, దూరంగా రైతుల పాటలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కార్పొరేట్ యుద్ధంలో నలిగిన జంట ఇప్పుడు ప్రకృతి ఒళ్ళో పరవశిస్తుంది. మలుపు తిరిగిన బతుకుదారి చివరకు ఒక అందమైన గమ్యానికి చేరింది. కానీ విధి ఎప్పుడు ఊహించని ట్విస్టులు ఇస్తుంది. గేట్ దగ్గర ఒక కారు ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి దిగాడు. అతను విదేశీయుడు, సూట్లో ఉన్నాడు. అతను నేరుగా విక్రమ్ దగ్గరకు వచ్చాడు. మిస్టర్ విక్రమాదిత్య, ఎస్, ఐఎమ్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మీ హాస్పిటల్ మోడల్ నాకు నచ్చింది. దీన్ని గ్లోబల్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. మీరు మాతో జెనీవా రావాలి. విక్రమ్, అమూల్య ఒకరినొకరు చూసుకున్నారు. వారి ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. విశ్వవ్యాప్తం కాబోతుంది. స్విట్జర్లాండ్ జెనీవా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం. సమయం ఉదయం 10 గంటలు. విశాలమైన ఆడిటోరియం. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన ప్రతినిధులు, వైద్యులు మరియు శాస్త్రవేత్తలతో నిండిపోయింది. వేదిక మీద ఉన్న పెద్ద స్క్రీన్ మీద ద కృష్ణగిరి మోడల్ రూరల్ హెల్త్ కేర్ రెవల్యూషన్ అని రాసి ఉంది. విక్రమాదిత్య మైక్ ముందు నిలబడ్డాడు. ఒకప్పుడు కార్పొరేట్ బోర్డ్ రూమ్స్లో షేర్ల విలువ గురించి మాట్లాడిన అదే గొంతు ఈరోజు మానవ విలువల గురించి మాట్లాడబోతుంది. అతని పక్కన అమూల్య భారతీయ సాంప్రదాయమైన చేనేత చీరలో ఎంత హుందాగా కూర్చుని ఉంది. విక్రమ్ ప్రసంగం మొదలుపెట్టాడు. లేడీస్ అండ్ జెంటల్మెన్, కొన్నేళ్ల క్రితం వరకు నేను విజయం అంటే బ్యాంకు బ్యాలెన్స్ అనుకునేవాణ్ణి, అధికారం అనుకునేవాణ్ణి. కానీ నా జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఆ మలుపు నన్ను ఒక పల్లెటూరుకు చేర్చింది. అక్కడ నాకు అర్థమైంది, నిజమైన విషయం మనం సంపాదించే డబ్బులో లేదు,
మనం తులిచే కన్నీటిలో ఉందని. కరతల ధనులు మారుమోగాయి. అతను అమూల్య వైపు చూశాడు. ఈరోజు మీరందరూ మెచ్చుకున్న ఈ కృష్ణగిరి మోడల్ నా మెదడు ఆలోచన కాదు, నా భార్య అమూల్య హృదయ స్పందన. ఆమె ఆశయం వల్లే మా ఊర్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాధ్యమైంది. కార్పొరేట్ లాభాలను సామాజిక బాధ్యతను ఎలా కలపాలో ఆమె నాకు నేర్పింది. అమూల్య లేచి నిలబడి సభకు నమస్కరించింది. WHO డైరెక్టర్ జనరల్ వారికి ఒక అవార్డును అందించారు. మిస్టర్ విక్రమ్, మిసెస్ అమూల్య, మీ ప్రాజెక్ట్ని గ్లోబల్గా విస్తరించడానికి మేము ఫండింగ్ ఇస్తాం. కానీ మీరు మా హెడ్ క్వార్టర్స్ నుండి ఆపరేట్ చేయాలి. మీరు ఇక్కడ ఉండిపోవాలి అని ఆఫర్ ఇచ్చారు. ఆ సాయంత్రం జెనీవా సరస్సు ఒడ్డున విక్రమ్ అమూల్య నడుస్తున్నారు. చల్లటి గాలి, మంచు కొండలు. ఏమంటావు అమూల్య, ఇక్కడే ఉండిపోదామా? ఆదిత్యకి ఇక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది విక్రమ్ అడిగాడు. అమూల్య నవ్వింది. ఆ నవ్వులో స్విస్ చాక్లెట్ కంటే ఎక్కువ మాధుర్యం ఉంది. చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా దాని వేర్లు భూమిలోనే ఉండాలి విక్రమ్. మనం ఇక్కడే ఉంటే కృష్ణగిరిలో మా రామయ్య తాతకు, ఆ గూడెంలో భీమన్నకు ఎవరి దిక్కు? మనల్ని నమ్ముకున్న వాళ్ళను వదిలేసి ఈ లగ్జరీలో బతకడం మన వల్ల అవుతుందా? విక్రమ్ ఆ భుజం చుట్టూ చేయి వేశాడు. నాకు తెలుసు నువ్విదే చెప్తావని. నాకు కూడా ఈ మంచు కొండల కంటే మన ఎమ్గనూరు నల్లమట్టి వాసనే ఇష్టం. పద ఇంటికి వెళ్దాం. వారు ప్రపంచ స్థాయి ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారు. వారి గమ్యం గ్లోబల్ లీడర్షిప్ కాదు, లోకల్ సర్వీస్. కాలం చాలా వేగంగా పరిగెత్తింది. కృష్ణగిరి ఇప్పుడు ఒక సాధారణ గ్రామం కాదు, అది ఒక స్మార్ట్ విలేజ్. రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వారి ఉత్పత్తులు నేరుగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. రఘునందన్ గాయత్రి మెమోరియల్ హాస్పిటల్ ఇప్పుడు రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచింది. ఉచిత వైద్యం, అత్యాధునిక సదుపాయాలు అక్కడ ఉన్నాయి. ఒకరోజు ఉదయం ఆశ్రమ ఆవరణలో ఒక 5 ఏళ్ల కుర్రాడు పరుగున వెళ్తున్నాడు. వాడు మట్టిలో దొర్లుతున్నాడు. చేతిలో ఒక చిన్న మొక్క ఉంది. వాడు ఆదిత్య. నాన్న, నాన్న చూడు, నీ మామిడి మొక్క నాటాను. వాడు అరిచాడు. విక్రమ్ వచ్చి వాడిని ఎత్తుకున్నాడు. విక్రమ్ బట్టలకు మట్టి అంటుకుంది, కానీ అతను పట్టించుకోలేదు. భలే పని చేసావురా నాన్న, ఈ మొక్క పెరిగి పెద్దదై 10 మందికి నీడనిస్తుంది. నువ్వు కూడా అలాగే ఉండాలి. అమూల్య లోపల నుండి వచ్చింది. ఆమె ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపల్గా, హాస్పిటల్ ట్రస్టీగా బిజీగా ఉంది. ఏంటి తండ్రి కొడుకుల ముచ్చట్లు? ఆదిత్య, స్కూల్కి టైం అయింది, పద స్నానం చేయిస్తా అని పిలిచింది. అమ్మో, అమ్మ కోపడుతుంది, పారిపో అని విక్రమ్ కొడుకుని దించాడు. వాడు నవ్వుతూ పారిపోయాడు. అంతలో ఒక కారు వచ్చి అందులోంచి జగదీష్ చంద్ర దిగాడు. అతనికి వయసు మీద పడింది, కానీ ముఖంలో ప్రశాంతత ఉంది. ఒకప్పుడు విలన్గా ఉన్న అతను ఇప్పుడు విక్రమ్కి నమ్మకస్తులైన మేనేజర్. విక్రమ్ సార్, ఈ ఏడాది మన కంపెనీ లాభాలు 20% పెరిగాయి. షేర్ హోల్డర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. మీరే మళ్ళీ చైర్మన్గా ఉండాలని కోరుతున్నారు అని ఫైల్ చూపించాడు. విక్రమ్ నవ్వాడు. జేసీ, ఆ కుర్చీలో నువ్వే కూర్చో. నాకు ఇక్కడ చాలా పని ఉంది. పొలంలో కలుపు తీయాలి, హాస్పిటల్లో రౌండ్స్ వేయాలి. ఆ ఏసీ గదులు నాకొద్దు. జగదీషు చేతులు జోడించి, ధన్యులు సార్, మీరు అధికారం కోసం జనం కొట్టుకొని చేస్తూ ఉంటే మీరు దాన్ని గడ్డిపోచలా వదిలేశారు. సూర్యాస్తమయం అవుతుంది, నది బంగారు రంగులో మెరుస్తుంది. విక్రమ్, అమూల్య నది ఒడ్డున మెట్ల మీద కూర్చుని ఉన్నారు. వారి మధ్య నిశ్శబ్దం కూడా ఒక సంభాషణలా ఉంది. అమూల్య విక్రమ్ పిలిచాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే మన ప్రయాణం ఒక అద్భుతంలో అనిపిస్తుంది కదా. ఒక యాక్సిడెంటు, ఒక గొడవ, పగ, ప్రతీకారం, చివరికింత ప్రశాంతత. అవును విక్రమ్, జీవితం అంటేనే మలుపులు. ప్రతి మలుపులోనూ ఒక పాఠం ఉంటుంది. మనం ఆ పాఠాలను సరిగ్గా నేర్చుకున్నాం కాబట్టే ఈరోజు ఇలా ఉన్నాం. విక్రమ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఇంకా అదే మెరుపు. ఒకప్పుడు నేను నిన్ను చూసి అసహించుకున్నాను. నా కారుకు అడ్డు వచ్చిన ఒక సామాన్యురాలివి అనుకున్నాను. కానీ ఆ సామాన్యురాలే నా సామ్రాజ్యాన్ని కాపాడుతుందని, నా ప్రాణాన్ని నిలబెడుతుందని ఊహించుకోలేదు. నిజం చెప్పాలంటే నువ్వు నన్ను మనిషిగా మార్చావు. అమూల్య చిన్నగా నవ్వింది. మీరు కూడా తక్కువేం కాదు విక్రమ్.
ఒక రాక్షసుడి ముసుగులో ఉన్న చిన్న పిల్లాన్ని నేను చూశాను. మీలో ఉన్న మంచితనమే నన్ను మీ వైపు లాగింది. నాన్న చనిపోయాక నీ ఒంటరినయ్యాననుకున్నాను. కానీ మీరు నాకు తోడుగా నిలిచి నాన్న లేని లోటుని తీర్చారు. విక్రమ్ ఆకాశం వైపు చూశాడు. అమ్మా నాన్న, మీ నాన్న అందరూ అక్కడి నుండే మనల్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటారు. అంతలో ఆదిత్య పరుగున వచ్చాడు. అమ్మ నాన్న, అక్కడ పడవ వచ్చింది. షికారు వెళ్దామా? విక్రమ్ లేచాడు. పద వెళ్దాం. అతను అమూల్యకి చేయి అందించాడు. అమూల్య చేయి పట్టుకొని లేచింది. ఆ 3 చేతులు ఒకటయ్యాయి. వాడు పడవ వైపు నడిచాడు. నది ప్రవాహం సాగుతూనే ఉంది. వారి జీవితంలాగే. గతంలోని గాయాలు మానిపోయాయి. మచ్చలు జ్ఞాపకాలుగా మిగిలాయి. ద్వేషం ప్రేమగా మారింది. అహంకారం త్యాగంగా మారింది. జీవితం ఒక సరళరేఖ కాదు, అది ఎన్నో మలుపులు తిరిగే ఒక రహదారి. కొన్ని మలుపులు మనల్ని కింద పడేస్తాయి, కొన్ని మలుపులు మనల్ని గమ్యానికి చేరుస్తాయి. కానీ ఏ మలుపులోనైనా సరే మన పక్కన ప్రేమించే మనిషి, మనసులో ధైర్యం ఉంటే ఏ ప్రయాణమైనా అందంగా మారుతుంది. విక్రమ్ అమూల్యల కథ అదే నిరూపించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.